హలో అండి రాహుల్ హాయ్ గారు. అండి. సమంత గారు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వార్త వైరల్ అవుతుంది. అండ్ తన ఇన్‌స్టా పోస్టులు చూసినప్పుడు కూడా నిజమేనేమో అనిపిస్తుంది. తప్పేంటి? నాకైతే ఫుల్ ఖుషున్నా నేను. చేసుకోవాలా ఆ అమ్మాయి ముందు పెళ్లి. ఎవరైతే ప్రపంచంలో సమాంత రుత్ ప్రభుని ఇష్టపడే ప్రేక్షకులుంటారో, హ్మ్. ఆమెను అభిమానించే అభిమానులుంటారో, వాళ్ళకి నిజంగానే ఇది హ్యాపీ న్యూస్. ఆమె ఇంకొక వైవాహిక జీవితంలో అడుగుపెట్టడము. దానికి సంబంధించుతూ ఫస్ట్ ఒక సాకి క్లాత్ మీద లవ్ సింబల్ ఏసి నేను లవ్‌లో ఉన్నాను అని తెలియజేయడము. హ్మ్. ఎందుకంటే దానికి ముందు పోస్ట్‌ల గురించి మాట్లాడదాం మనం. పోస్ట్‌లని కాదు, ఆమె ప్రజలతో పంచుకునే, ఆమె అభిమానులతో పంచుకునే విషయాల గురించి. నా జీవితంలో నేను ఇంక నెక్స్ట్ రాబోయే 6 నెలలు నెక్స్ట్ అంతా కూడా నేను హ్యాపీగానే మీకు కనిపిస్తాను. హ్మ్. సాడ్ సమంత అనేది ఉండదు. ఏదైతే మీరు సమంతని పాస్ట్‌లో చూసారో, అది మీరు కొత్త కోణంలో ఎక్స్‌పెక్ట్ చేస్తారు అని చెప్పింది. అంటే ఏదైతే జరిగిపోయిన జీవితాన్ని నేను తీసుకురాలేనేమో కానీ, కొత్తగా మిమ్మల్ని చూస్తారు అని చెప్పిందామె. చెప్పినప్పుడు ఆమె దానికి తగ్గట్టుగానే ఒకటొకటి బయట పెట్టుకుంటూ వస్తోంది. ఎందుకంటే అవతల మనిషి మర్చిపోయాడా లేదా పక్కన పెడితే, ఈమె ఆ గాయాన్ని మర్చిపోవడానికి ఇంత టైం పట్టింది. హ్మ్. అంటే మర్చిపోయిందా అంటే సమాజంలో చూపించకుండా ఉండడానికి. అదే. సో, దానికి తగ్గట్టుగా ఆమెకు నిజంగానే ఎవరైనా చేరువయ్యారేమో! ఆ మనిషి వల్లనే మార్పు కూడా రావచ్చు కదా! హ్మ్. హెల్తీగా కనిపిస్తోంది. వర్కౌట్స్ చేస్తోంది మళ్ళీ. యాజ్ యూజువల్‌గా తన జిమ్ రొటీన్‌కెళ్తుంది. యాజ్ యూజువల్‌గా తన స్కిన్ రొటీన్ గురించి పంచుకుంటుంది. యాజ్ యూజువల్లీ షీ ఈస్ యాక్టింగ్ ఇన్ ద వెబ్ సీరీస్. ఏదైతే 'సిటాడెల్' బన్నీ హ్మ్. హనీ దాంట్లో తీశారో 'రాజ్' నిడమూరు. 'రాజ్ అండ్ డీకే.' సో, వాళ్ళ దాంట్లోనే ఇప్పుడు నెక్స్ట్ నెట్‌ఫ్లిక్స్ అనుసంధానంతో కుదిరిన ఒక వెబ్ సీరీస్ తీస్తోంది. అది కూడా ఈ మధ్య కొంచెం వివాదంలో ఇరుక్కుంది. ఎందుకంటే అవును. స్కెడ్యూల్స్ వల్ల, హ్మ్. దానివల్ల. బికాస్ షీ ఈస్ సపోర్టివ్ టు ఆల్ ద పీపుల్ బికాస్ హర్ మెంటల్ హెల్త్ ఈస్ గుడ్. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ గుడ్ ఉన్నప్పుడు దేంట్లో అయినా సపోర్ట్‌కి ఈజీగా వెళ్తాం. దానికి కారణం ప్రేమ. ఎందుకంటే ఆ లవ్ అనేది ప్రతి ఒక్క జీవితంలో ఆ ప్రేమ అనేది ఎవరి నుంచైనా కానివ్వండి. ఇట్స్ అబౌట్ ద జెండర్ అని కాదు. అమ్మ దగ్గర నుంచో, నాన్న దగ్గర నుంచో, అక్క దగ్గర నుంచో, తమ్ముడు గురించో, మన పక్కన వాళ్ళు మనకున్నారు. ఆ ప్రేమ మనకు దక్కుతుంది అంటే మనకు ఆటోమేటికల్‌గా అదొక పవర్ లాగా ఉంటుంది. అవును. అది లేదు, మన జీవితంలో ఏదైనా కోల్పోయాము అంటే పీస్, మనశ్శాంతి ఎందుకు కోల్పోతాం? హ్మ్. మనకు ఏదైతే సపోర్ట్ దొరకాలో అది దొరకట్లేదు. మనం అది మనశ్శాంతిగా ఉండలేం కాబట్టి. హ్మ్. అదే ఆ అమ్మాయి ఎతుక్కుంది. ఎక్కడ దొరుకుతుందా అని ఎతుక్కుంది. పలానా పర్సన్‌లో దొరికిందేమో! కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అవును. బట్ తను పెట్టే పోస్ట్‌ల వల్ల తనకు మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ అనేది బాగయింది. అది ఎలా మొన్న లవ్ సింబల్ చూపించడము. హ్మ్. నిన్నటికి మొన్న ఒక పోస్ట్ పెట్టింది. నిన్ను ప్రేమించాలంటే నాకు భయమేస్తోంది. నా చెయ్యి పట్టుకొని పట్టుకుంటావా? ఉండగలవా ఆ! జీవితాంతం అవును. అన్న రేంజ్‌లో పెట్టింది. అది ఏని ఉద్దేశించి పెట్టిందో లేకపోతే డాగ్స్ గురించా? బికాజ్ షీ ఈస్ ఎ డాగ్ లవర్. హ్మ్. సాషా అండ్ ఇంకోటి ఉంటది కదా! ఫ్రెంచ్ బుల్‌డాగ్. హ్మ్. వాళ్ళిద్దరు ప్రేమతో కొనుక్కున్న డాగ్స్. ఇంకో క్యాట్‌ని కూడా పెంచుకుంటుంది. ఆ ముగ్గురిని. వాటి గురించి పెట్టిందా? లేదా సినిమాని ప్రేమించాలంటే భయమేస్తోంది. జీవితాంతం నాతో ఉండగలవా అని దాని గురించి పెట్టిందా? హెల్త్, నా బాడీని నేను ప్రేమించుకోవాలంటే మళ్ళీ నాకు జీవితాంతం నా హెల్త్ నాకు సపోర్ట్ చేస్తదా అని ఇవన్నీ ఏం కాదులే పక్కన గానీ అబ్బాయి పెట్టిందా? గురించే నో, పెట్టిందిలే. ఐ డోంట్ వాంట్ టు ఇంక మరీ చెప్తారు నేను రిలేట్ అండి. వింటున్నాను కదా! బికాజ్ సీ, మనం ఒక ఎవరో సెలబ్రిటీ. ఎవరో ఒకరి అబ్బాయిని ఉద్దేశించే చెప్పారు. మీరు దాంట్లోకి పోనీ పెట్స్‌ని అవునండి. నేను అన్ని ఇవన్నీ లింక్ వద్దు. చేస్తాను. ఎందుకంటే ఆమె యొక్క సెలబ్రిటీ. ఆమె బావుండాలి అని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడుంటాను. మేము బికాజ్ వాటెవర్ మేము దట్ ఈస్ వాట్. నేనేను ఇప్పుడు బికాజ్ చాలా మంది పెళ్ళా? అదా? ఇదా? ఇదా? ఓ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. బా పెళ్లి అయితే చేసుకుంటే తప్పేంటి అని అతను నేనంట. చేసుకున్నప్పుడు నేను చేసుకోకూడదా అన్న ఆలోచన ఈ అమ్మాయికి రావడంలో తప్పే లేదులే కానియండి. ఆ! నాగ బట్ చైతన్య చేసుకున్నా, చేసుకోకపోయినా అవును. ఇది ఆయనకి అయిపోయింది కాబట్టి వదిలేద్దాం. అసలు అవునవును. ఆ అవును. టాపిక్కే వద్దు. నాగ చైతన్య చేసుకున్నా, చేసుకోకపోయినా వాళ్ళు సెపరేట్ అయిపోయారు. డివోర్స్ తీసుకున్నారు చట్టపరంగా. చేసుకుంటదబ్బా! కాతే దట్ కొంచెం టైం తీసుకొని ఉండొచ్చు. టైం అని కూడా ఆడపిల్ల కాదు. గదా! మెంటల్ హెల్త్ అవన్నీ మొత్తం హ్మ్. ఫ్యామిలీ, ఫాదర్. ఇంకొకటేంటంటే చాలామంది అంటున్నారు, హిందూ సాంప్రదాయంలోకి అమ్మాయి వచ్చింది కాబట్టి, ఎవరైతే ఆ పర్సన్ కూడా హిందూకి సంబంధించిన పర్సన్ అని అంతే ద కా అబ్బాయి. ఏదైతే ఉంటుందో. క్రిస్టియానిటీ నుంచి తను హిందూకొచ్చింది కదా! హ్మ్. సో, షీ ఈస్ గోయింగ్ టు మ్యారీ దట్ హిందూ పర్సనే. తండ్రి చనిపోయిన 1 ఇయర్‌లో పెళ్లి జరిగితే, ఆ కన్యాదాన ఫలితం కూతురు తండ్రికి దక్కు దక్కుతుంది. ఓహో! తండ్రికి తండ్రికి దక్కుతది. దక్కుతుంది. తండ్రి చనిపోయిన 1 ఇయర్ లోపల హ్మ్. కూతురికి. హ్మ్. కొడుకు చేసుకోవడానికి లేదు. ఓకే. కూతురు వేరే ఇంటికెళ్తుంది గదా! హ్మ్. సో, కూతురికి తండ్రి చనిపోయిన 1 ఇయర్ లోపల కూతురికి గాని పెళ్లి జరిగితే, ఆ కన్యాదాన ఫలితం ఆ తండ్రికి దక్కుతుంది. హుహు. సో, ఆ ఆలోచన కూడా, ఎందుకంటే ద పీపుల్ హూమ్ షీ రోమ్
యూనో అవి కూడా చెప్పుండొచ్చు. ఆ అమ్మాయిని సపోర్ట్ చేసేవాళ్ళు చిన్మయి కానీ, రాహుల్ కానీ, నందిని కానీ, హూమ్స్ ఎవర్. సో దాని కారణంగా కూడా ఓకే చెప్పినట్టు. ఆ పర్సన్ ఎవరైతే తన జీవితంలోకి వస్తారో, నిన్ను ఇష్టపడాలంటే నాకు మళ్ళీ ఏదైనా భయమేస్తుంది. భయమేస్తుంది అని పెట్టినట్టుగా మాట్లాడుతున్నారు. బట్ ఫ్యాన్స్ ఆర్ సో హ్యాపీ, అట్లీస్ట్ షీ ఓపెన్డ్ అప్ దట్ షీ ఈజ్ ఇన్ ఎ రిలేషన్ హ్మ్. అని అనుకుంటున్నారు. కానీ పెళ్ళి నిజంగా ఇంకొక 2-3 నెలల్లో జరగచ్చేమో అని కూడా అంటున్నారు. బికాస్ ఆగస్ట్ సెప్టెంబర్ లోపల పెళ్లి చేసుకోవాలి అని అంటున్నారు. బికాస్ దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఏదైతే ఆ, చాలా రూమర్స్ అయ్యాయో ప్రెగ్నెన్సీ కారణంగానే అవును. డైవోర్స్ అయ్యిందేమో, వాళ్ళు వద్దన్నారు ఆ ఫ్యామిలీ వాళ్ళు, హ్మ్. ఎక్స్ ఫ్యామిలీ సో అండ్ సో అని అన్నారు. షీ వాంట్స్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్ దట్ షీ విల్ బీ ఏ మదర్ ఇన్ సూన్ అని చెప్పి చాలా హెల్త్ ప్రోగ్రామ్స్లో కూడా చెప్పింది. ఐఎమ్ ప్రతి మచ్ ఇంట్రెస్టెడ్. నాకు సినిమాలు పోతాయి, నాకు గ్లామర్ పోతుందని నేను ఆలోచించను. ఐ వాంట్ టు బికమ్ ఏ మదర్, ఐ వాంట్ టు ఎంజాయ్ ద మదర్హుడ్ హ్మ్. అని ఆమె చెప్పడం కూడా విన్నామన్నమాట. సో ఇవన్నీ అభిమానులకి, ఆమె అభిమానించే అభిమానులకి చాలా గుడ్ న్యూస్. అండ్ వీ హోప్ ద బెస్ట్ షుడ్ కమ్ ఒక టు రకంగా సమాంత. చెప్పాలంటే ఇదే టైంలో కొంతమంది ఫ్యాన్స్ చూస్తే నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. రేణు దేశాయ్ గారు ఆమె డివోర్స్ తీసుకుని చాలా రోజులు, అఫ్ కోర్స్ పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి తన ఆలోచించుకోవాలి. ఆ పిల్లల్ని యాక్సెప్ట్ చేసి ఓకే తనతో ఉండడానికి ఒక తోడు కోరుకుంటే తప్పేంటి. ఆమె పాపం ఎంగేజ్మెంట్ రింగ్ అవన్నీ కూడా పెట్టారు అప్పట్లో. కానీ చూసాం కదా, ఫ్యాన్స్ పోరు వల్ల ఆమె ఎంగేజ్మెంట్ ఏం బ్రేక్ కాలేదు. బాబు వద్దన్నాడు అని కూడా తర్వాత బట్ చెప్పారు నో, అమ్మాయి. బట్ ద థింగ్ ఈస్ లైక్ అంటే భయపడతారు కదా పిల్లలు. హౌ ద అదర్ జనరేషన్ పర్సన్ విల్ ఏమి కమ్. జనరేషన్ ఏమి అంత అమాయకంగా లేరు అండి. పిల్లలే చెప్తారు. అఖీరా వద్దన్నాడు అని కూడా కాదు, కానీ రేణు దేశాయ్ గారు అతను ఎవరైతే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న ఆ పర్సన్ కూడా ఆలోచించి తీసుకున్న మ్యూచువల్ డెసిషన్ అని ఆమె చెప్పింది. దట్టు పిల్లల మీద తోసేంత క్యారెక్టర్ అయితే ఆమెది కాదు. అలా కాదు, అంటే ఒపీనియన్ అడుగుతారు కదా. అడుగుతారు, బట్ అఖీరా నీ ఇష్టం అని చెప్తాడు వాడు. ఎందుకంటే అఖీరా ఈజ్ కంప్లీట్లీ No అన్నాడు అని ఒకటి నో నో మనం నో నో విన్నాం. అఖీరా ఈజ్ ఆల్వేస్ మదర్స్ అవునా? సన్ అండ్ ఆల్. Okay. అండ్ ఆద్య ఈజ్ ఆల్వేస్ ఫాదర్స్ డాటర్. సో ఆద్య, పవన్ కళ్యాణ్ ఎవరికైనా భయపడతాడంటే ఆద్యకే భయపడతాడంట. Okay. ఇప్పుడు ఉన్న మేడం వాళ్ళ పిల్లలకు కూడా భయపడ్డేమో కానీ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. ఇద్దరు ట్విన్స్ లాగే ఉంటారు, ఆద్య అండ్ అవును, ఆ పాప ఆ పాప కూడా ఇద్దరు ట్విన్స్ లాగే ఉంటారు. దే బోత్ టాక్ ఈచ్ అది అదర్ అంట. ఒక సమ్ ఈవెంట్ కి వాళ్ళిద్దరిని తిరుమల చూసాంగా. బ్రహ్మోత్సవాలకి వెళ్ళారు అనమాట. బ్రహ్మోత్సవాలకి ఆయన వెళ్ళారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత. అవును. కూతుర్లను తీసుకొని వెళ్ళి, ప్లస్ ఆ అమ్మాయి సైన్ కూడా చేసింది కదా, బికాస్ షీ బిలాంగ్స్ టు అదర్ కమ్యూనిటీ, షీ హాస్ టు సైన్ ద అవును. ఎన్ఓసి అండ్ ఫాదర్ కూడా సైన్ చేశారు ఎంట్రీ ఇవ్వడానికి. అవును. దే ఆల్ రెస్పెక్ట్. సో రేణు దేశాయ్ గారు చేసుకోకూడదా అంటే ఆమె ఇప్పటికీ సపోర్ట్ చేస్తుంది. షీఈ్ ఆల్వేస్ ఫెమినిస్ట్ అండ్ షీ సపోర్ట్స్ వాట్ ఎవర్ షీ లైక్స్. ఆమెది తప్పు, ఫ్యాన్స్ ఏదో అన్నారు కదా అని చెప్పి ఖచ్చితంగా మీరు నన్ను వదినగా భావించడం నాకు గ్రేటే, కానీ నాకంటూ ఒక లైఫ్ ఉంది కదా అనే మాట్లాడుతుంది ఆమె అవును. ఎప్పుడు కూడా. అవును. సో అవును. సమంత జీవితంలో కూడా ఇలాంటివి మంచి సంఘటనలు చోటు చేసుకుంటే షీ విల్ బి మోర్ హ్యాపీ. చాలా మంది ఉన్నారు అలాగా కదా, చాలా మంది అంటే డివోర్స్ తీసుకుని నెక్స్ట్ మూవ్ ఆన్ అయిన వాళ్ళు. చాలా మంది ఉన్నారు. బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ లేడీ ఫ్రమ్ అక్కినేని ఫ్యామిలీ, షీ డిడ్ంట్ మ్యారీ, దట్ ఈస్ సుప్రియ. అవును. ఇష్టం సినిమాతో హీరో ఉన్నారు కదా మన అవును. శ్రేయ, ఉమ్. యాక్సిడెంట్లో వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ యాక్చువల్గా. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత సుప్రియ డిడ్ నాట్ మ్యారీ టు ఎనీ వన్. పీపుల్ సేస్ రూమర్స్ దట్ షీ ఈస్ ఇన్ డేటింగ్ విత్ అడ్విశేష్ అండ్ ఆల్, బట్ అవన్నీ మనం పేరు కూడా తీయకూడదు మనం. బట్ దే డూ హ్యావ్ దేర్ పర్సనల్ చాయిసెస్. అవును. అవును. సమంత పర్సనల్ చాయిస్ని మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. హౌ వీ యాక్సెప్టెడ్ ఫర్ నాగ చైతన్య. థ్యాంక్ యూ Thank సో you. మచ్.